అమల్తాస్ హెయిర్ డై స్ప్రే సీరం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రేల చెట్టు కాయలంటారు వీటిని. వీటిని ఇలా బ్రేక్ చేసి లోపల ఈ నల్లని పార్ట్ ఇలా మెత్తగా ఉంటుంది. లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అది తీసి మనం ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఐరన్ బౌల్‌లో. అలాగే ఎండిన ఉసిరికాయ ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే రతన్ జోత్ ఒక చిన్న స్టెమ్ ముక్క వేసుకోవాలి. దాంతో పాటు కలోంజీ సీడ్స్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. దాంతో పాటు మెంతులు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. వీటితో పాటు లవంగాలు ఒక 5-6 ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఐరన్ బౌల్‌లో వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక నైట్ అంతా అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే కల్లా అది బాగా మంచి కలర్ చేంజ్ అయ్యి నల్లగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి సిమ్‌లో మనం 15-20 నిమిషాలు ఇది ఇలాగ బాయిల్ చేసేయాలి. బాయిల్ చేసిన తర్వాత బాగా థిక్‌గా అవుతుంది. మనం బాయిల్ చేసినప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇట్లాగా థిక్‌గా అయిన తర్వాత హాఫ్ క్వాంటిటీ అయిపోతుంది. అప్పుడు ఇదొక బౌల్‌లోకి మనం ఇట్లాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది 1 బౌల్ లిక్విడ్ తీసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకుండా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. దాంతో పాటు వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 వేసుకోవాలి. మీ దగ్గర వైటమిన్ ఈ ఆయిల్ ఉంటే గనక ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో ఆముదము, క్యాస్టర్ ఆయిల్ అంటారు. ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మన స్ప్రే తయారైపోతుంది. స్ప్రే, సీరమ్ ఏదన్నా అనొచ్చు. ఇది మీరు గ్రే హెయిర్ మీద అప్లై చేసుకోండి. నైట్ అన్నా అప్లై చేసి నెక్స్ట్ డే మీరు వాష్ చేసుకోండి. లేదంటే గనక ఒక 2, 3 అవర్స్ అట్లాగా పెట్టేసుకోండి. ఇలా స్ప్రే చేసుకొని ఇలా మసాజ్ చేసుకొని వదిలేసేయాలి.